ఈరోజు మనం ఇంటర్ ప్లీడర్ సూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 88 ఆర్డర్ 35 డీల్ చేస్తుందండి. ఇంటర్ ప్లీడర్ సూట్ అంటే ఏంటంటే జనరల్గా మనకి టూ పార్టీస్ ఉంటారు, ప్లెయింటిఫ్, డిఫెండెంట్. ఎవరైతే సూట్ ఫైల్ చేస్తారో వారిని ప్లెయింటిఫ్ అంటారు, ఎవరికి అగెయిన్స్ట్గా సూట్ ఫైల్ చేసామో వారిని డిఫెండెంట్ అంటారు. సో జనరల్గా అయితే ప్లెయింటిఫ్కి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కేస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని అతను కేసు ఫైల్ చేస్తారు. కానీ మనకి ఇంటర్ ప్లీడర్ సూట్లో ఏంటంటే ప్లెయింటిఫ్కి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సబ్జెక్ట్ మ్యాటర్ పైన. ఓన్లీ డిఫెండెంట్స్కే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ డిఫెండెంట్ అండి. సో మనకి ఎవరికి ట్రూ ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్ మ్యాటర్ మీద అని తెలుసుకోవడానికి ప్లెయింటిఫ్ అనేవాడు కేసు ఫైల్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇల్లస్ట్రేషన్లో తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్సల్ అనేది నా దగ్గర ఉందండి, నేను దాన్ని ఒక పర్సన్కి డెలివర్ చేయాలి. సో దాన్ని ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు, మాది ఇది అనేసి 2 persons. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి పర్సన్ 2 persons ఉన్నారు. దాంట్లో ఏ వచ్చేసి ఇది నాకు చెందింది, నేను దీనికి ఓనర్ అనేసి అడుగుతున్నాడు. బి కూడా ఇది నాకు చెందింది, నేను దీనికి ఓనర్ అనేసి చెప్తుంటాడు అనమాట. సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ పైన ఇక్కడ అది ఏదైతే డెలివరీ ఇవ్వాలో దానిపైన ప్లెయింటిఫ్కి అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనమాట. సో కానీ ఇక్కడ ఎవరు ట్రూ ఓనర్ అనేసి ప్లెయింటిఫ్ అనే అతను తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. సో అందుకనేసి ప్లెయింటిఫ్ కోర్టులో కేసు ఫైల్ చేస్తారనమాట. ఇంటర్ ప్లీడర్ సూట్ అనేసి ఫైల్ చేస్తారు. దీంట్లో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక డిఫెండెంట్ కి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి కోర్టుని కేసు డిసైడ్ చేయమనేసి కేసు ఫైల్ చేస్తారు. సో అక్కడ కేసు ఫైల్ చేయగానే ఆ ఇంటర్ ప్లీడర్ సూట్ లో ప్లెయింటిఫ్ క్లియర్ గా మెన్షన్ చేయాలన్నమాట. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ పైన నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనేసి మెన్షన్ చేసి, అలాగే ఓన్లీ కాస్ట్, ఆ సూట్ ఫైల్ చేయడానికి కాస్ట్ కానీ లేకపోతే ఆ డెలివరీ ఛార్జెస్ కానీ ఇట్లాంటి కాస్ట్ అన్ని ఉంటాయి కదా, దానిపైన మాత్రమే నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద సూట్ లో మాత్రం నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ డిఫెండెంట్స్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని డిసైడ్ చేయమనేసి కోర్టులో ఫైల్ చేసేదాన్ని మనం ఇంటర్ ప్లీడర్ సూట్ అంటాం అనమాట. సో కోర్టు వచ్చేసి వెంటనే ఆ ప్రాపర్టీని కానీ మనీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మూవబుల్ ప్రాపర్టీ అనుకుంటే ఆ ప్రాపర్టీని కోర్టులో డిపాజిట్ చేయమంటుంది అనమాట. డిపాజిట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కాస్ట్ ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత అక్కడ 2 డిఫెండెంట్స్ ఉంటారు కదా, దాంట్లో ఒకరు వచ్చేసి ప్లెయింటిఫ్ పొజిషన్ లోకి ట్రాన్స్పోజ్ అవుతారనమాట. అయ్యి వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఆ కేసుని ఫార్వర్డ్ తీసుకెళ్తారు. సో వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట సబ్జెక్ట్ మ్యాటర్ మీద. ప్లెయింటిఫ్ అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో ఆ డిఫెండెంట్స్ ఇద్దరిలోనే ఒకరు ప్లెయింటిఫ్ పొజిషన్ లోకి ట్రాన్స్పోజ్ అయ్యి కేసుని లీడ్ చేస్తారనమాట. దీన్నే మనం ఇంటర్ ప్లీడర్ సూట్ అంటామండి. ఇది మనకి సెక్షన్ 88 ఆర్డర్ 35 డీల్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. జేసీజే ఎగ్జామ్ కి కానీ ఇంకేదైనా జుడిషియరీ ఎగ్జామ్స్ కి కానీ ఇంటర్ ప్లీడర్ సూట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ పైన ప్లెయింటిఫ్ అనేవాడికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు.